యా. సో ఇప్పటి వరకు చెప్పిన అనౌన్స్మెంట్ మళ్ళీ చెప్తున్నాను. ఏవైనా కంప్లైంట్స్ ఉంటే నాకు బై టుడే ఈ రోజు నైటే మాక్సిమం పంపించేయడానికి పర్సనల్ మెసేజ్ చేయాలి. ఓకేనా? మీ నేమ్తో సహా ఫ్యాకల్టీ లేకపోతే పీడిఎఫ్స్ గురించి కానీ లేకపోతే ఎనీథింగ్, ఏ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూస్ కానీ యాప్ ఇష్యూస్ కానీ ఏమున్నా నాకు వెంటనే పంపించేయండి. సెకండ్, బై మండే ఈరోజు ఇష్యూస్ విల్ బి సార్టెడ్ అవుట్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే రేపటి నుంచి మీరు బై 7 PM చెక్ చేసుకోవచ్చు. 7 PM కల్లా మీకు ఏమేమి వస్తాయి అంటే యాప్లోనే హిందూ అనాలిసిస్ వస్తుంది, ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది, హిందూ అనాలిసిస్ PDF వస్తుంది, అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది అసైన్ అయి ఉంటుంది బై 7 PM. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ అనుదీప్ ఈరోజు క్లాస్ అయ్యాక నీకు ఫోన్ చేస్తాను. దాని గురించి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకేనా? నీకు ఫోన్ చేసి ఆ డౌట్ క్లియర్ చేస్తాను. రైట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఆన్సర్ చేయండి. ఇండియా అండ్ నేపాల్. ఇండియా అండ్ నేపాల్. కావ్య ఇండియా అండ్ నేపాలా? ప్రశాంత్ ఇండియా అండ్ నేపాలా? ఎస్ సార్. అనుదీప్ ఇండియా అండ్ నేపాల్. ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే ఏంటండి? ట్రిబ్యూటరీ టైప్. ట్రిబ్యూటరీ టైపా? కాదే. అంటే సార్ చెప్పడానికి రావట్లేదు. కంట్రీ యొక్క బౌండరీ ఇది అనుకోండి, అవతల నుంచి బార్డర్ నుంచి అవతలకు పాస్ అయింది అనుకోండి, ఆ రివర్ ఏమంటాం? ట్రాన్స్ బౌండరీ రివర్ అంటాం. రైట్. చెప్పండి. ఇండియా అండ్ నేపాల్ అన్నారు అందరూ. ఇండియా అండ్ నేపాల్ యొక్క ఈస్టర్న్ బార్డరా వెస్టర్న్ బార్డరా మేచి రివర్? సార్ ఈస్టర్న్ బార్డర్. ఈస్టర్న్ బార్డరా? సార్ వెస్టర్న్ ఏమైనా రివర్ ఉంటుందా ఉండదా? సార్ మహానది రివర్. మహాశక్తి రివర్ సార్. పోనీ నేపాల్ బౌండరీస్ గా ఈ రివర్స్ ని సెట్ చేసినటువంటి ట్రీటీ ఏంటి? సుగాలి సార్. సుగాలి. ట్రీటీ ఆఫ్ సుగాలి. ట్రీటీ ఆఫ్ సుగాలి గురించి మన ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగారు తెలుసా ఎవరికైనా? సో చూడండి అమ్మా జాగ్రత్తగా. మేచి రివర్ అనేది ఇట్ ఈస్ ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ నేపాల్. ఇప్పుడు వెస్టర్న్ బార్డర్ ఏంటి సార్ అంటే, వెస్టర్న్ బార్డర్ కూడా ఒక రివరే. ఆ రివర్ పేరు ఏంటి సార్ అని అంటే మహాకాళి రివర్. దీనికి ఇంకొక పేరేంటో తెలుసా? కాళీ రివర్. దీనికి ఇంకొక పేరు ఉంది, ఏంటో తెలుసా? శారదా రివర్. గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ పేర్లు మార్చి కూడా అడగడం అనేది జరుగుతుంది. రైట్. సో వీటిని ఈస్టర్న్ బార్డర్ గా వెస్టర్న్ బార్డర్ గా సెట్ చేసింది ఏ ట్రీటీ అంటే ట్రీటీ ఆఫ్ సుగౌలి. సుగౌలి అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు? నేపాల్ బార్డర్ సార్. బీహార్ అండ్ నేపాల్ బార్డర్. ఎక్కడమ్మా? బీహార్ అండ్ నేపాల్ బార్డర్. సో అంటే నేపాల్ లో ఉందా బీహార్ లో ఉందా అంటున్నారా? నేపాల్. నేపాల్ అంటున్నారు మిగిలిన వాళ్ళు. సార్ బార్డర్ బీహార్ నేపాల్ బార్డర్.
ఇది బీహార్ లో ఉండడం అనేది జరిగింది. ఓకేనా? బీహార్ లోని చంపారణ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో చంపారణ్ డిస్ట్రిక్ట్ లో ఉండడం అనేది జరిగింది. ఏది? సుగౌలి అనేటటువంటి విలేజ్. దీని తాలూకా హిస్టరీ తెలుసా అందరికి? ఎస్ సార్. ఎనీవన్ వాలంటీర్ గా చెప్పగలరా? చంపారన్ సత్యాగ్రహం సార్. ఏంటమ్మా? చంపారన్ సత్యాగ్రహం. చంపారణ్ సత్యాగ్రహం అది హిస్టరీ, మోడర్న్ హిస్టరీలో వస్తుంది. అది కాదమ్మా నేను చెప్పేది. సార్ ఈ నేపాల్ అండ్ ఇండియా ఇష్యూ గురించి సార్. యా, ఈ సుగౌలి ట్రీటీ గురించి ఎవరైనా చెప్పగలరా? ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది అని? నేపాల్ ఇండియాల మధ్య సార్. గూర్ఖా డైనస్టీ లింపియాదోరాల గురించి. ఎక్కడ జరిగింది? ఎవరెవరి మధ్య జరిగింది? గూర్ఖా డైనస్టీ కంపెనీ అండ్ గూర్ఖా డైనస్టీ. గూర్ఖా డైనాసిటీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎప్పుడు జరిగిందో తెలుసా? 1816. 2 years జరుగుతుంది సార్ మొత్తం. 1815 సార్. 1816 సార్. డిసెంబర్ 2 జరుగుతుంది. రైట్, డిసెంబర్ 2 మీకు హిస్టరీ చెప్తాను చూడండి ఒక్కసారి. ఎయిటీన్ 1805 లో ఉండేటటువంటి ఇదేంటంటే ఇండియా మ్యాప్ ఇదండి. రైట్, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీకి బాగా కంటెండర్స్ ఎవరు ఉండేవాళ్ళు అంటే బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు రాజ్పుత్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాంతో పాటు సిక్కులు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాంతో పాటు ఇప్పుడు నేపాల్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ గూర్ఖా డైనాసిటీ అనేది ఉండేదండి. వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడు నేపాల్ యొక్క గూర్ఖా డైనాసిటీ ఇప్పుడున్న నేపాల్ లా లేదు. ఇటువైపు చూసుకుంటే మీరు ఇక్కడ సిక్కిం ముందు చూసారా, సిక్కిం వరకు విస్తరించింది. ఇటువైపు మీరు చూసుకుంటే హర్యానా వరకు విస్తరించింది. రైట్, హర్యానా వరకు విస్తరించడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి యువతలో ఉన్నటువంటి చైనాతోని కానీ వీళ్ళతో వర్తకం ఏదైతే ఉంటుందో, ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి మన గూర్ఖా డైనాసిటీ వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాళ్ళండి. రైట్, అందుకోసం అని చెప్పి వీళ్ళు గూర్ఖా డైనాసిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి దాంతో పాటు గూర్ఖా డైనాసిటీ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందండి తెలుసా? 1814 నుంచి 1816 వరకు సార్. 1814 నుండి 1816 వరకు. దీన్ని ఏ వార్ అంటారు? ఆంగ్లో నేపాల్ వార్. ఆంగ్లో నేపాల్ వార్ అంటారు. రైట్, వార్ అనేది ఇదే పోతుంది. చాలా మెన్ అండ్ మెటీరియల్ చాలా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా జరగకూడదు. వార్ అనేది ఎంతకి ఇది అవ్వట్లేదు. ఆల్మోస్ట్ గూర్ఖా డైనాసిటీ ఓడిపోతుంది. గూర్ఖా డైనాసిటీ సోల్జర్స్ చాలా గొప్పగా గట్టిగా పోరాటం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఓడిపోతున్నారనే టైంకి 1815 లో 1815 డిసెంబర్ 2న ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి సుగౌలి విలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక ట్రీటీ, ఒక సంధి చేసుకుంటారండి. రైట్, ఇరుపక్షాలు వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని ఒక తాలూకు ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇద్దరు కలిపి ఏం చేయాలి అని చెప్పి ఒకటి నిర్ణయించుకుంటారు. కానీ దీన్ని సైన్ చేయరు, రాటిఫై చేయరు. రైట్, దీన్ని ఎవరు గూర్ఖా డైనాసిటీ వాళ్ళు, ఓడిపోయినటువంటి గూర్ఖా డైనాసిటీ వాళ్ళు ఆమోదించరు. రైట్, వాళ్ళు ఎప్పుడు ఆమోదిస్తారు అంటే 1816లో ఆమోదించడం అనేది జరుగుతుంది. మార్చ్ 4th. ఓకే, మార్చ్ 4న ఆమోదించడం అనేది జరుగుతుంది. సైన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈ సైన్ చేయడం ఏదైతే ఉంటుందో, సైన్ చేసిన తర్వాత ఏ చేంజెస్ వస్తాయి అంటే నేపాల్ యొక్క ఫస్ట్ డిమార్కేషన్ జరుగుతుంది అండి. నేపాల్ యొక్క బౌండరీస్ మారుతాయి. నేపాల్ యొక్క బౌండరీస్ ఎలా డిమార్కేట్ చేస్తారు అంటే విలేజెస్ రివర్స్ ఏవైతే ఉంటాయో రివర్స్ బట్టి ఇది చేస్తారు. రైట్, ఈస్టర్న్ సైడ్ దేని చేస్తారు? మేచి రివర్ ఈస్ట్ సైడ్. వెస్టర్న్ సైడ్ దేని చేస్తారు? మహాకాళి రివర్. మహాకాళి రివర్ కి ఇంకొక పేరేంటి? కాళీ శారదా. ఈ మధ్యలో ఉన్నట్టుదంటే ఏంటి? నేపాల్. నేపాల్ అక్కడికే పరిమితం అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ట్రీటీలో భాగంగా నేపాల్ నుంచి సిక్కిం ని లాగేసుకున్నారండి. నేపాల్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సిక్కిం ని లాగేసుకున్నారు. ఎందుకు సిక్కిం ని లాగేసుకున్నారు చెప్పండి? మ్యూట్ చేయాలి అందరూ.
సిక్కిం ఉంటుంది కదా ఇక్కడ, ఇలా ఉంటుంది చిన్నది. ఎందుకు లాగేసుకున్నారు? సార్ పైన చైనాకి కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి రూట్ మ్యాప్ కోసం సార్, రోడ్ మ్యాప్ కోసం. ఓకే. 2017 లో మనకి చైనాకి ఒక స్టాండ్ ఆఫ్ నడిచింది, అదేంటో తెలుసా? డోక్లాం ఇష్యూ సార్. డోక్లాం స్టాండ్ ఆఫ్ నడిచింది. డోక్లాం స్టాండ్ ఆఫ్ టైంలో ఇండియా ఈ సిక్కిం ని పోగొట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని బాగా ట్రై చేసింది. ఎందుకో చెప్పండి, సిక్కిం తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? సార్ అక్కడ ఎందుకంటే మౌంటైన్ సార్- పాస్ ఉంటుందా సార్? కాదు, ఇంకా అక్కడ ఎంట్రీ అయినట్టయితే సార్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనకు మెయిన్ Exactly. పార్ట్. స్ట్రాటజిక్ ఏరియా సార్, అంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇక్కడ నార్థన్ ఈస్ట్ కనెక్షన్ అనేది పోతుంది సార్ నార్త్ ఈస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇండియా మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఇండియా మెయిన్ ల్యాండ్ కి 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఉన్నాయి చూసారా, వీటికి మధ్యలో ఒక లింక్ ఏంటి అంటే సిక్కిం అండి. సో సిక్కిం ఏమంటారు అంటే చికెన్ నెక్ ఏరియా అంటారు, రైట్? దీనిని ఆక్రమించుకుంటే ఏం జరుగుతుంది? నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళడానికి ఉంటుంది, దాంతో పాటు చైనా వైపు వెళ్ళడానికి ఉంటుంది, దాంతో పాటు భూటాన్ వైపు కూడా వెళ్ళడానికి ఉంటుంది, రైట్? అందుకోసం అని చెప్పి సిక్కిం ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఎప్పుడైనా మనం ఒక ఇది చేసేటప్పుడు, నిర్ణయాలు, డైలాగ్స్, మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు సిక్కిం గురించి బాగా ఆలోచించడం అనేది జరుగుతుంది, రైట్? ఇక్కడ వరకు మీకు క్లియర్ ఉంది అనుకుంటున్నా. సో సిక్కిం ని ఎవరు ఎనెక్స్ చేసుకున్నారు ఈ యుద్ధం తర్వాత, వార్ తర్వాత? బ్రిటిషర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది చేసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ. సరే, ఓకే. మరి క్లియర్ గా సార్, ఈస్టర్న్ సైడ్ బార్డర్, వెస్టర్న్ సైడ్ బార్డర్ మహాకాళి చెప్పారు, ఈస్టర్న్ సైడ్ బార్డర్ మేచి రివర్ చెప్పారు, అక్కడే క్లియర్ అయిపోయింది కదా. మరి మరి మన మ్యాప్ మనకి ఎందుకు ఇష్యూ జరిగిందండి? సార్ నేపాల్ ఏమో మహాకాళి రివర్ కాలాపాని దూరం అంటది సార్, ఇండియా ఏమో లేదు కాలాపాని అంటది సార్. ఓకే, ఆరిజిన్ అలా డిఫరెంట్ గా మాట్లాడితే ఆర్జినేట్ ఇష్యూ ఆరిజిన్ తో ఇష్యూ అయితే ఏంటి problem? ఇదిగోండి, ఇది ఉంది చూసారా? ఇండియా ఏమంటుంది అంటే కాలాపాని ఏదైతే ఉందో, ఈ కాలాపాని అనేది ఈ మహాకాళి రివర్ యొక్క ఆరిజిన్ అంటది, రైట్? దీని ఇండియా ప్రకారం ఏమవుతుందో చెప్పండి. ఈస్టర్న్ ప్రాంతం అంతా ఏమవుతుంది? నేపాల్. ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? ఇండియా వైపు. ఇండియా అవుతుంది, వెస్టర్న్. కానీ నేపాల్ ఏముంటుంది? లింపియాదురా అంటుంది. దేంది? ఆర్జినేట్ మహాకాళి రివర్. వాళ్ళ ప్రకారం ఏమవుతుంది? ఈస్టర్న్ సైడ్ అంతా ఈస్ట్ నేపాల్ సైడ్ అవుతుంది. వెస్టర్న్ సైడ్ అంతా ఇండియా అవుతుంది. సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, ఆరిజిన్ లో ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, దాని వల్ల ఇది అవ్వడం అనేది జరిగింది, రైట్? దాని వల్ల ఈ డిస్ప్యూట్ రావడం అనేది జరిగింది. సో నేపాల్ యొక్క వెస్టర్న్ బార్డర్ ఏంటి? ఏ రివర్? రివర్. ఎగ్జాక్ట్లీ. ఈస్టర్న్ బార్డర్ మేచి రివర్. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, హిందూ పేపర్ ఓపెన్ చేస్తారు, అందరూ చదువుతున్నారండి హిందూ పేపర్? అసలు ఓపెన్ చేస్తున్నారా? అవును సార్. సార్ హిందూ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు మొదటగా మనం మాట్లాడుకుందాం. నేను ఒక చిన్న సింపుల్ గా ఇష్యూ చెప్తాను. ఏదైనా స్టేట్ గురించి ఫస్ట్ పేజ్ లోనే కేరళ సపోజ్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది అని ఉందనుకోండి సపోజ్, లేకపోతే మొన్న గుజరాత్ లోనే సూర్యోదయ యోజన అనేటటువంటి ఒక స్కీమ్ వచ్చింది అని చెప్పి మెయిన్ పేపర్ లో వచ్చింది. మీరు ఫస్ట్ దేని గురించి చదవాలండి? సూర్యోదయ యోజన గురించి కంప్లీట్ గా చదవాలి, ఎవరు లాంచ్ చేశారు, దానివల్ల ప్రొవిజన్ ఏంటి అని. తర్వాత గుర్తుపెట్టుకోండి, మ్యాప్ ఓపెన్ చేసి గుజరాత్ యొక్క బౌండరీస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవి అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలండి, రైట్? ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అని చెప్తున్నాను. గుజరాత్ యొక్క బౌండరీస్ యూపీఎస్సీలో అడుగుతారా?
1995, 1994, 1993 పేపర్లు చూస్తే ఈ క్వశ్చన్లు కనిపిస్తాయి మీకు. బార్డర్స్ ఏంటి, ఈ బార్డర్స్ ఏంటి అని. ఇప్పుడు అసలు అడగరండి, దానిలో డౌటే లేదు. Yes, sir. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దేనిలో ఉపయోగపడుతుంది అంటే మెయిన్స్ లో ఉపయోగపడుతుంది. గుండి నేషనల్. గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ లో ఉపయోగపడుతుంది. రైట్. ప్రిలిమ్స్ లో కూడా చాలా చాకచక్యంగా ఎలా అడుగుతున్నారంటే ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఈ స్టేట్మెంట్స్ లో అడుగుతున్నారు మధ్యలో. రైట్. దాని వల్ల కూడా మీకు కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు, ఇలాంటి దగ్గరలో కూడా మీరు మార్కులు పోతాయి. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అవ్వడం అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్ మీకు కనిపించినా స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత మేరకు మీ దగ్గర ఉండాలి. రైట్. నేషనల్ పార్క్స్ మస్ట్ సార్. నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ గురించి ఎక్కువ అడుగుతుంది. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ స్కీమ్స్ కొన్నిసార్లు స్టేట్ స్కీమ్స్ కొన్నిసార్లు హైలైట్ అవుతాయి. రైట్. ఇంపార్టెంట్ రోల్ కానీ ఈసారి విషయం కొన్నిసార్లు స్టేట్ స్కీమ్స్ మీద హిందూలో చెప్పండి అమ్మా. సార్ ఈ ఇయర్ మాత్రం ఒక్క స్కీమ్ అడగలేడు. విచిత్రంగా పేపర్ ఒక్క స్కీమ్ ఎప్పుడు విచిత్రంగానే అడుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అన్ఎక్స్పెక్టెడ్ గా అడుగుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆలోచించాలి. రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిఎస్కే కేకేఆర్ మ్యాచ్ అవుతుంది అనుకోండి. సిఎస్కే కేకేఆర్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, మీకు సిఎస్కే గెలుస్తుంది అనిపిస్తే మీరు కేకేఆర్ మీద ఆలోచించాలి. యూపీఎస్సీ అలా అడుగుతుంది. అర్థమైందా? రివర్స్ లో అడుగుతుంది అన్ని మన ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ. 10 మంది ఒకటి ఫాలో అవుతుంటే అదే ఫాలో అవ్వమాకండి, కాస్త డిఫరెంట్ గా ఆలోచించండి. రైట్. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ. సో సార్ సందర్భం వచ్చింది కూడా ఒక చిన్న డౌట్ సార్. హిందూ పేపర్ సార్, నాకు అంటే ఆఫ్లైన్ పేపర్ యాక్సెస్ లేదు సార్, కాబట్టి నేను ఆన్లైన్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను సార్. ఓకే. ఈ రోజు నేను ఢిల్లీ ఎడిషన్ చూసాను సార్. అంటే అందులో అన్ని ఎడిషన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సార్ ఢిల్లీ ఎడిషన్ చూసాను సార్. ఓకే. దాంట్లో ఢిల్లీ ఎడిషన్ లో ఈ రోజు మీరు హిందూ అనాలిసిస్ లో కవర్ చేసినటువంటి కేసీఆర్ లాంచ్ చేసిన ధరణి పోర్టల్ సంబంధించినటువంటి ఇష్యూ కవర్ అవ్వలేదు సార్. సో అట్లా ఏ ఎడిషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సార్? స్టేట్స్ పోర్టల్ లో ఉంటుందండి. హిందూతో కూడా స్టేట్స్ పోర్టల్ లో ఉంటది ధరణి పోర్టల్ గురించి. మీరు మొదటి పేజ్ లో ఉండకపోవచ్చు, స్టేట్స్ లో కాస్త ఇన్ఫర్మేషన్ తో ఉంటుంది. జస్ట్ ధరణి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అని ఉంటుంది అంతే. రైట్. ఒక్కసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. కొన్ని చిన్నగా మిస్ అవుతున్నాయి సార్. కొన్ని అంటే ఎడిషన్ లో వచ్చినాయి, ఇందులో రావట్లేదు, ఇందులో వచ్చినాయి, ఇందులో రావట్లేదు. నేను విశాఖపట్నం ఫాలో అవుతానండి. విశాఖపట్నం ఎడిషన్ ఫాలో అవుతాను మామూలుగా. విశాఖపట్నం ఎడిషన్ ఫాలో అయ్యేటప్పుడు నాకు స్టేట్స్ ఇన్ఫర్మేషన్, నాకు ఏదైనా స్టేట్ లో స్కీమ్ గానీ వచ్చింది అనుకోండి, నేను వెంటనే ఆన్లైన్ లోనే ఎడిషన్ మార్చేస్తాను, ఆ స్టేట్ కి వెళ్తాను. ఎందుకంటే ఆ స్కీమ్ గురించి నాకు అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వెంటనే హైదరాబాద్ ఎడిషన్ కి మార్చాను, నాకు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది. రైట్. అలా మార్చుకోవాలి. లోకల్ ఇష్యూ. యా. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ చేయలేదుగా క్వశ్చన్. ఆన్సర్ ఇస్ సి, ఇండియా అండ్ నేపాల్. గుర్తుపెట్టుకోవాలి. శారదా రివర్ అన్నా కాళీ రివర్ అన్నా సేమ్, మహాకాళి రివర్ అన్నా సేమ్. చూడండి, ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ చిలీ. మళ్ళీ బార్డర్ మీద అడిగాను. సార్ పెరు సార్. సౌత్ అమెరికాలో ఉండేదంటే ఇంకా అదే సార్. గెస్ సార్, తెలీదు. అక్కడ ఆప్షన్ పెట్టాలి. పెరు. పెరు నార్త్ కిందకి వస్తుంది. మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ పెరు. చూద్దాం. అందుకే జాగ్రఫీ చాలా 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 ఇంపార్టెంట్. రైట్. పోనీ చిలీ ఏ కాంటినెంట్ లో ఉంది? సౌత్ అమెరికా సార్. సౌత్ అమెరికా. సౌత్ అమెరికా లో ఉన్నటువంటి ఒక పెద్ద ఫారెస్ట్ నేమ్ చెప్పండి, తెలుసు అందరికి. అమెజాన్. అమెజాన్.
అమెజాన్ ఫారెస్ట్ యొక్క చాలా యొక్క ప్రాంతం అనేది ఏది ఆక్యుపై చేస్తుంది, ఏ కంట్రీ తెలుసా? బ్రెజిల్. వండర్ఫుల్, సార్ బ్రెజిల్. బ్రెజిల్. వెరీ గుడ్, రైట్. సో మీరు ఇప్పుడు ఇలా చదువుతున్నప్పుడు ఏం చేసుకోవాలి అంటే, అమెజాన్ గురించి సార్ అన్నారు కాబట్టి ఒక్కసారి క్లాస్ అయిన తర్వాత అమెజాన్ గురించి ఫ్యాక్ట్స్ కానీ బ్రెజిల్ గురించి ఫ్యాక్ట్స్ కానీ తిరగేయండి. ఓకేనా? మీరు ఏం తెలిసినా మీరు ఇన్కంప్లీట్ అయితే ఉండకూడదు, ప్రతి దాని గురించి తెలుస్తూ ఉండాలి మీకు. రైట్, చూద్దాం, ఏదో చూద్దాం. ఈ లాంగ్ స్ట్రిప్ ఉంది చూసారు, ఇది చిలీ. ఈ కంట్రీ ఏంటో చెప్పండి. అర్జెంటీనా. బ్యూనస్ ఐరస్. ఈ కంట్రీ ఏంటో చెప్పండి. బ్రెజిల్ సార్. బ్రెజిల్. ఈ కంట్రీ ఏంటో చెప్పండి. పెరు. ఈ కంట్రీ బొలివియా. లివియా. రైట్. సో ఈ కంట్రీ పనామానా సార్? అమ్మా పనామా ఉండదు, పెరుగ్వేలో. సారీ, పెరగ్వే. రైట్. ఈ కంట్రీ ఏంటి? ఉరుగ్వే. ఉరుగ్వే. రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాము మనం, చిలీ యొక్క చిలీ సౌత్ లో ఏముంటుందండి? ఈ ఓషన్ ఏంటి? పసిఫిక్ ఓషన్. ఈ ఓషన్ ఏంటి? అట్లాంటిక్. ఎగ్జాక్ట్లీ. పసిఫిక్ అండ్ అట్లాంటిక్ మూవ్ అవుతున్న ఒక దగ్గర మీట్ అయినప్పుడు ఒక ఇది స్టార్ట్ అవుతుంది తెలుసా? అదేంటో? ఎల్ నినో సార్. ఇక్కడ ఒక డేంజరస్ పాస్ ఉంటుందండి. తెలుసా? తెలీదు సార్. గెస్ చేయాలి. ఎవరైనా ఆన్సర్స్? డ్రేక్ పాసేజ్. ఏ పాసేజ్? డ్రేక్ పాసేజ్ ఉంటుంది. రైట్. సో సౌత్ లో ఏముంటుందో మీకు తెలుసు, బట్ ఇట్ ఈస్ ఫార్ సౌత్ అండి. అంటే ఇక్కడ ఇమ్మీడియట్ సౌత్ లో ఉండదు, చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. షిప్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఒకసారి యూట్యూబ్ లో మంచి వీడియోలు ఉంటాయి డ్రేక్ పాసేజ్ గురించి, ఒకసారి చూడండి, బాగుంటాయి సరదాగా. రైట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఏమడిగాను, ఈస్ట్ లో ఏముంటుంది అన్నాను. ఈస్ట్ లో ఏ కంట్రీ ఉందండి చిలీకి? అర్జెంటీనా ఆప్షన్స్ లో ఉందా అండి? లేదు. చిలీకి అర్జెంటీనాకి మధ్యలో ఒక మౌంటైన్స్ ఉంటాయండి. వీటినే ఏమంటాము? యాండీస్ మౌంటైన్స్ అంటాం. వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్స్ ఏంటి? ఎత్తైన పర్వతాలు. మౌంట్ ఎవరెస్ట్. ఏంటండి? హిమాలయస్. మౌంట్ ఎవరెస్ట్. హిమాలయాస్. మౌంట్ ఎవరెస్ట్ సార్. నేను హైయెస్ట్ అన్నారు. వరల్డ్స్ హైయెస్ట్ హిమాలయాసే, అందులో డౌట్ లేదు. రైట్. లాంగెస్ట్ ఏంటి అంటే యాండీస్ మౌంటైన్స్. గుర్తుపెట్టుకోండి, లాంగెస్ట్. ఇవి మొత్తం 9000 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉంటాయంట. రైట్. జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏది న్యూస్ లోకి వచ్చినా వెంటనే దాని తాలూకా బౌండరీస్ అనేవి, జాగ్రఫీ అనేది మీకు తెలియాలి. రైట్, అది గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి దీనికి? ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ చిలీకి యాండీస్ మౌంటైన్స్. ఓకే, ఇది మీకు తెలిసింది. రైట్. చిలీ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది ఈ మధ్య? కొత్త కాన్స్టిట్యూషన్ ఒకటి, రెఫరెండం పెట్టి పీపుల్. కొత్త కాన్స్టిట్యూషనా? ఎస్ సార్.
కొత్త కాన్స్టిట్యూషన్ కోసం ఏం పెట్టారు? రిఫరెండం పెట్టారు. రిఫరెండం అంటే ఏంటండి? ప్రజల అభిప్రాయం. పీపుల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే, పీపుల్ ఒపీనియన్ కోసం ఎలక్షన్స్ పెడితే దాన్ని రిఫరెండం అంటాం. వెరీ గుడ్. ఈ రిఫరెండం లో జనాలు ఏం చెప్పారు? న్యూ కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 78% పీపుల్ కొత్త కాన్స్టిట్యూషన్ ఓట్ వేయడం అనేది జరిగింది. బట్ ఎందుకు వాళ్ళకి కొత్త కాన్స్టిట్యూషన్ కావాలి? పాత కాన్స్టిట్యూషన్ కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సార్? వాళ్ళు అన్ని ప్రైవేట్ సెక్టర్ లో పెట్టారు సార్. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు. ఎగ్జాక్ట్లీ 1980s నుంచి 1990 మధ్యలో డిక్టేటర్షిప్ ఎరా అనేది నడుస్తుంది. ఎక్కడండి? చిలీలో లాంగ్వేజ్ ఏంటి మాట్లాడతారో తెలుసా అమ్మా? సార్ తెలీదా? స్పానిష్. కొలంబియాలో కూడా స్పానిష్. నెట్ఫ్లిక్స్ సిరీస్లు చూడరా మామూలుగా? ఇప్పుడు చదువుతా ఉంటారు అందరూ. ఓకే, డిక్టేటర్షిప్ ఎరా ఏదైతే ఉందో అది ఉంటుంది. డిక్టేటర్షిప్ ఎరాలో ఏం జరిగింది అంటే ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారు. ఆ కాన్స్టిట్యూషన్ లో ఏం జరిగింది అంటే ప్రతి ఒక్క సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ. రైట్. చిలీ పేదరికం నుంచి, పావర్టీ నుంచి బయటపడిందండి. చాలా సక్సెస్ఫుల్ గా బయటపడింది. ఎప్పుడు? 1990లో డెమోక్రసీ దానికి వచ్చిన తర్వాత. 1990లో డెమోక్రటిక్ కంట్రీ అనేది అవుతుంది, ప్రజాస్వామ్యం అనేది తీసుకుంటుంది. 1990 తర్వాత పావర్టీ అనేది కంప్లీట్ గా పోతుంది. పావర్టీ అనేది పోయినప్పటికీ, పేదరికం అనేది పోయినప్పటికీ ఏం జరుగుతుంది? ఇన్ఈక్వాలిటీస్ మాత్రం ఉండిపోయాయి. అంటే ఏం మిస్ అయిందో చెప్పండి? కంట్రీ యొక్క ఎకానమీ, డబ్బులు పెరుగుతున్నాయండి కంట్రీలో, పావర్టీ తగ్గుతోందండి, కానీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఏం మిస్ అయింది? చెప్పాలి. మనకి ఇండియాలో ఇదే పొజిషన్ వచ్చింది. డెమోక్రసీయా? అదేలా కుదురుతుంది? ఎవరు? అంటే జాతికి వాటికి సంబంధించా సార్? సార్ ఏంటి సార్ క్వశ్చన్ మళ్ళీ అడగండి సార్. ఎకానమీ అనేది పెరిగిందమ్మా, ఆర్థిక వ్యవస్థ పెరిగింది, పావర్టీ అనేది తగ్గింది. ఇంప్లిమెంటేషన్ లేదు, మీరు చదవట్లా. ఇంక్లూజివ్ గ్రోత్ లేదు, సమ్మిళిత అభివృద్ధి అనేది లేదు. రైట్. మన ఇండియాలో కూడా ఇండస్ట్రీస్ అనే ఒకప్పుడు ఇది ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఇది చేసేటప్పుడు మొదటి ప్లానింగ్, సెకండ్ ప్లానింగ్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ప్లానింగ్ కమిషన్ నిర్ణయించినప్పుడు ఇలాగే జరిగింది. మూడవ దాని నుంచి ఇంక్లూజివ్నెస్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారండి. రైట్. ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్. ఒక్కరు ఇండస్ట్రియలిస్ట్ పెద్దోడైపోతే సరిపోదు. రైట్. సమాజంలో అందరూ డెవలప్ అవ్వాలి, అన్ని సెక్టర్స్ డెవలప్ అవ్వాలి. రైట్ అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు చిలీ అది ఫేస్ చేస్తుంది. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేకపోవడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోవడం అనేది ఫేస్ చేస్తుంది. మన ఇండియా అనేది ఎంత వే హెడ్ ఉందో చూసారా? దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, దాంతో పాటు మన కాన్స్టిట్యూషన్ అండి ఎప్పుడండి ఆమోదంలోకి వచ్చింది? 1950 జనవరి 1950లో వచ్చింది. ఇప్పుడు ఎన్నేళ్ళు? ఇప్పుడు ఎన్నాళ్ళు? ఇప్పుడు మొత్తం 70 ఏళ్ళు గడుస్తుంది. రైట్. 70 years దాటిపోతుంది కాన్స్టిట్యూషన్ అనేది వచ్చి. కానీ ఎప్పటికీ మన కాన్స్టిట్యూషన్ అనేది తొనకకుండా గట్టిగా నిలబడింది, స్ట్రాంగ్ గా. ఎందుకు? ఒక బిల్డింగ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా నిలబడుతుంది? ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషన్ ఏమంటారో తెలుసా అండి? బేసిక్ స్ట్రక్చర్. ఏదైతే రాజ్యాంగ మౌలిక నిర్మాణం ఏదైతే ఉంటుందో అది చాలా గట్టిగా ఉండడం అనేది జరిగింది. మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ లో ఒకటి ఉంటుంది, కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్ అని.
ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వేరే కాన్స్టిట్యూషన్ కంపేర్ చేసి మన కాన్స్టిట్యూషన్ కంపేర్ చేయమని మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారో తెలుసా? 2019 లో మన కాన్స్టిట్యూషన్ ని ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ కంపేర్ చేయమన్నారు. కాకపోతే క్వశ్చన్ ఉంటుంది, చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ కంపేర్ చేసుకుంటే. సో మీరు ఎంత లోతుగా చదవాలో అర్థం చేసుకోండి, మీరు ఎంత పైన చదువుతున్నారో అర్థం చేసుకోండి. డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ని కంపేర్ చేయాలి, వాటి తాలూకా బేసిక్ స్ట్రక్చర్ ని కంపేర్ చేయాలి. రైట్, ఏ కంట్రీ ఏ సిస్టమ్ ని ఫాలో అవుతుంది? క్యాపిటలిజం ఫాలో అవుతుందా, సోషలిజం ఫాలో అవుతుందా, కమ్యూనిస్ట్ ఇది ఫాలో అవుతుందా, ఏది ఫాలో అవుతుంది అని తెలియాలి. రైట్, మీరు వరల్డ్ హిస్టరీ అనేది నేనే చెప్తాను, బట్ వరల్డ్ హిస్టరీలో చాలా చాలా నేర్చుకోవచ్చు మనం. బట్ ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. సో ఈ విధంగా కూడా ఈ ఆస్పెక్ట్ కూడా టచ్ చేస్తూ చదవండి అమ్మా. ఓకేనా? క్లియర్ సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మనకున్న ఈ కాన్స్టిట్యూషన్ ని తీసేసి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందంట, అది నిజమేనా సార్? అవన్నీ పాలిటిక్స్ గురించి అసలు ఇప్పుడు మాట్లాడకూడదు, మనం అసలు మాట్లాడకూడదు అవన్నీ. రైట్ రైట్, shall I move to the next question? Yes sir. Yeah, చెప్పండి. Consider the following statements about Sudan and Israel. Sudan is a peninsular country with Red Sea to west and Israel to the southeast. Sudan is the third country after Bahrain and UAE to forge diplomatic relations with Israel in recent times. Which of the following statements given above is or are correct? Lakshmi, both 1 and 2. Okay. ఇంకా మిగిలిన వాళ్ళు ఏ ప్రశాంత్, బి సురేఖ, రాజేష్ సి, both 1 and 2. రైట్, అనుదీప్, అజయ్, నవీన్, శారద, శామ్యూల్, ఆశా, కరిష్యామి, లీనా, నవీన్ బి, అజయ్ సి, ఐ లైక్ ద అదర్ పీపుల్ హూ డిడ్ ఆన్సర్. నిజంగా వాళ్ళకి కాపీ కొట్టడం కూడా రాదు, ఎంత మంచి వాళ్ళు అసలు. అంతమంది ఆన్సర్లు పెడతారు, వాళ్ళు చూసేది పెట్టచ్చుగా, పెట్టట్లేదు. చూసారా, అది మంచితనం అంటే. తెలియదంటే తెలియదని ఒప్పుకుంటున్నారు. రైట్, అజయ్ సి, వెరీ గుడ్. చూద్దాం, సూడాన్ అనేది ఏ కాంటినెంట్ లో ఉందో చెప్పండి పోనీ. ఆఫ్రికా సార్. ఆఫ్రికా సార్. గుడ్. సో ఇజ్రాయిల్, బహ్రెయిన్ అండ్ యుఏఈ ఎక్కడ ఉన్నాయి? ఇజ్రాయెల్ ఏషియా సార్. ఇజ్రాయిల్ ఏషియా, బహ్రెయిన్ అండ్ యుఏఈ ఎక్కడ ఉన్నాయి? యుఏఈ కూడా ఏషియానే. బహ్రెయిన్ కూడా ఏషియానే. మొన్న క్లాస్ వినలేదా? మొన్న అరేబియన్ కంట్రీస్ సార్. ఈ రోజే సార్ వచ్చింది. ఓకే, ఈ రోజే వచ్చారా? ఓకే ఓకే అమ్మా. అరేబియన్ కంట్రీస్. రైట్, ఇప్పుడు చూద్దాం, ఆన్సర్ చేద్దాం. చూడండి, ఇది సూడాన్ అండి, అందరికి కనిపిస్తోందా? ఇది సూడాన్. రైట్, ఇక్కడ ఉంది చూసారు, ఇది ఇజ్రాయిల్. ఓకేనా? రైట్, రెడ్ సీకి ఈస్ట్ సౌదీ అరేబియా ఉంది అండ్ యమన్ ఉంది. వెస్ట్ ఏది ఉంది? సూడాన్. సో వెస్ట్ ఉందన్నాడా, ఈస్ట్ ఉందన్నాడా? అక్కడ
వెస్ట్ ఆఫ్ రెడ్ సీ వెస్ట్ లో ఉంది అని చెప్పారు, రైట్? సో ఇది కరెక్ట్. ఇజ్రాయెల్ టు ఇట్స్ సౌత్ ఈస్ట్ అన్నాడండి. సౌత్ ఈస్ట్ అంటే ఏంటండి? ఇటువైపేనా? అంతే సార్. అవును సార్. యా, బట్ ఇజ్రాయెల్ ఎటుంది సూడాన్ కి? ఈస్ట్. నార్త్ ఈస్ట్ సార్. నార్త్ ఈస్ట్ లో ఉండడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టా? రాంగ్ సార్. Wrong. So Sudan is the third country after Bahrain and UAE to forge diplomatic relations with Israel in recent times. Correct ah tappa? Wrong sir. Jordan sir. Entama? Jordan. Recent times annaru. Recent Yes, sir. times. Sudan correct sir. First UAE, next Bahrain, next Sudan sir. Exactly. First అన్నిటికంటే ఫస్ట్ ఎవరు చేసుకున్నారు పీస్ డీల్? ఈజిప్ట్. సెకండ్ ఎవరు చేసుకున్నారు? జోర్డాన్. ఎందుకు చేసుకున్నాయండి రెండు? వెస్ట్ బ్యాంక్ అనెక్స్ చేయడం. వెస్ట్ బ్యాంక్ ఏరియా ఆఫ్ పాలస్తీనా. నో, తప్పు. ఈ రెండు ఎందుకు పీస్ డీల్ చేసుకున్నాయి? ఇజ్రాయెల్ ఆక్యుపై చేయకుండా ఉన్నారు. ఇజ్రాయెల్ వేల ల్యాండ్ ని కూడా ఆక్యుపై చేయడం అనేది జరిగింది, రైట్? వెస్ట్ బ్యాంక్ నుంచి, ఈజిప్ట్ నుంచి కూడా ఒక ల్యాండ్ ఆక్రమించుకోవడం అనేది జరిగింది, రైట్? అవి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం వాళ్ళని రికగ్నైజ్ చేశారు. థర్డ్ వన్ ఏంటి? మొన్నటికి మొన్న యుఏఈ. ఫోర్త్ వన్ బహ్రెయిన్. ఫిఫ్త్ సూడాన్. రైట్. సూడాన్ ఎందుకండి చేసుకుంది? సూడాన్ ఎందుకు రికగ్నైజ్ చేసింది ఇజ్రాయెల్ ని? వై? అసలు ఎందుకు రికగ్నైజ్ చేయకూడదు మిగిలినవి? అసలు ఇవన్నీ ఏంటి అసలు? ఇస్లామిక్ అరబ్ కంట్రీస్ ఎందుకు ఇజ్రాయెల్ అసలు ఇది చేయకూడదు? వై? ఇజ్రాయెల్ జ్యూస్ క్రిస్టియన్ సార్. ఇజ్రాయెల్ జ్యూస్ కాబట్ట. మరి అరబ్ వాళ్ళు ముస్లిమ్స్. ఇస్లామిక్. మరి వీళ్ళందరూ మన ఇండియాని రికగ్నైజ్ చేశారా? ఇండియాలో హిందువులు ఉంటారు కదా, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఉంటారు. ఇండియా సెక్యులర్ సార్, వాళ్ళు సెక్యులర్ కాదు కదా. ఇజ్రాయెల్ సెక్యులర్ కాదనా? అదొక్కటేనా రీజన్? యుఏఈ సెక్యులర్ అయితే కాదు సార్. అమెరికా సపోర్ట్. అంటే ఇస్రాయెల్ తో పోల్చుకుంటే మిగతా కంట్రీస్ బలహీనం సార్. అయ్యో, అమెరికా హిస్టరీ వెరీ గుడ్. లక్ష్మి ఎంత గట్టిగా చెప్పిందో చూడండి. క్యాపిటల్ లెటర్స్ లో రాస్తే అర్థం ఏంటో తెలుసా? క్యాపిటలిస్ట్. అయ్యో కాదు, బాగా బోల్డ్ గా అరిచి గీ పెట్టి కోపంతో చెప్పడం. క్యాపిటల్ లెటర్స్ తో రాస్తే ఎనవయ్యా బాబు అని, రైట్? సో చూడండి, హిస్టరీ ఆవిడ చెప్పింది కరెక్ట్ లక్ష్మి. హిస్టరీ ఏదైతే ఉందో, ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కారణం. ఏంటండి, ఏం జరిగింది ఈ కాన్ఫ్లిక్ట్ లో? ఎవరికైనా తెలుసా? లక్ష్మి గారు మీరు చెప్పాలండి. ల్యాండ్ ని 3 ముక్కలు చేస్తారు సార్. ల్యాండ్ కాన్ఫ్లిక్ట్. ల్యాండ్ ని 3 ముక్కలు చేస్తారు. ల్యాండ్ ని 3 ముక్కలు చేస్తారా? ఎందుకు చేస్తారు? టెరిటోరియల్ డిస్ప్యూటే కదా సార్ అప్పుడు జరిగింది. వాళ్ళకి అప్పుడు జరిగిన దానికి ఎందుకు వచ్చింది టెరిటోరియల్ డిస్ప్యూట్? అమ్మా కంప్లీట్ మొత్తం ఫిల్ చేయాలి, కథంతా చెప్పాలి. చెప్తే సార్ ఇజ్రాయెల్ ఏమో అది మా ప్లేస్ అంటది సార్. ఓకే, అందరూ పాలస్తీనా మొత్తం ఆక్యుపై చేస్తారు సార్. పాలస్తీనా వాళ్ళేమో అది మా టెరిటరీ అంటారు. సో వాళ్ళు ఏంటి అంటే అరబ్స్ వాళ్ళు వేరే వేరే చోట్ల వెళ్ళి సెటిల్ అయిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు అనుకుంటారు మా ల్యాండ్ లో మేము కాకుండా ఎందుకు బయట ఉండాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేస్ ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని వాళ్ళు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. సో అందులో పాటుగా వెస్ట్ బ్యాంక్ ని కూడా వాళ్ళు ఇప్పుడు అనెక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆశ కరెక్ట్ గానే చెప్పావు, కానీ చిన్న తప్పు. అరబ్ కాదు, ఇజ్రాయిల్. యూదులు ఎవరైతే ఉంటారో యూదులు తిరిగి మళ్ళీ వాళ్ళ ల్యాండ్కి రావడం అనేది జరుగుతుంది.
రైట్. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్ దేనికోసం అంటే ఒక టెరిటరీకి, ఈ వీళ్ళిద్దరికీ చెందినటువంటి, ఒక్కరిదే కాదు ఇద్దరికీ చెందినటువంటి ఒక భూభాగానికి సంబంధించినటువంటి గొడవ. ఆ భూభాగం మాదంటే మాది అని చెప్పి అంటారు. వెస్ట్ బ్యాంక్ కాదండి, ఇజ్రాయిల్, పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ అన్ని కలిపి ఉన్నటువంటి ఏదైతే ఇలా ఉంది చూసారు, ఇది మొత్తం ఇజ్రాయిల్ వాళ్ళు నాదంటారు, పాలస్తీనా వాళ్ళు నాదంటారు. ఇద్దరు మాదంటే మాది అంటారు. మొత్తం కంట్రీయే మాదంటే మాది అంటారు. రైట్. సో ఈ టెరిటరీ ఏదైతే ఉందో, ఈ హోలీ ల్యాండ్ ఏదైతే ఉందో, అది 1948 వార్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్, అరబ్ అండ్ ఇజ్రాయిల్ వార్ తర్వాత ఏం జరిగింది, 3 ముక్కలైంది. 3 ముక్కలు ఎలా అవుతుంది? వెస్ట్ బ్యాంక్, ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఒకటి, వెస్ట్ బ్యాంక్ ఒకటి, గాజా స్ట్రిప్ ఒకటి. గాజా స్ట్రిప్ 3 ముక్కలు అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు 1967 లో ఇంకొక వార్ అవుతుందండి. ఈ 1967 లో ఇంకొక వార్ అయినప్పుడు ఇజ్రాయిల్ దేన్ని ఆక్రమించుకుంటుంది అంటే ఈజిప్ట్ నుంచి సింగై పెనిన్సులా అండ్ గాజా స్ట్రిప్ ను లాగేసుకుంటుంది. ఈజిప్ట్ నుంచి. దాంతో పాటు జార్డాన్ నుంచి దేన్ని లాగేసుకుంటుంది అంటే ఈస్ట్ జెరూసలేం ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసుకుంటుంది. చూపిస్తాను, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను, కంగారు పడమాకండి. సిరియా నుంచి కూడా గోల్డెన్ హైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాగేసుకుంటుంది. అసలే పాలస్తీనాలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఇది ఇవ్వట్లేదు, వాళ్ళకి అసలు ల్యాండే ఇవ్వట్లేదు. దాంతో పాటు ఈ కంట్రీ, ఈ నేల మాది అని చెప్తుంది. పాలస్తీనాలో ఉన్న పీపుల్ ఎవరు? ఇస్లామిక్ పీపుల్. ఇస్లామిక్ పీపుల్ కి ఇది చేయడం వల్ల అసలే అరబ్ కంట్రీస్, ఇస్లామిక్ నేషన్స్ అన్ని కోపంగా ఉన్నాయి. దాంతో పాటు ఏం చేసిందండి, సిరియా నుంచి ఒక ప్రాంతాన్ని, ఈజిప్ట్ నుంచి ఒక ప్రాంతాన్ని, జార్డాన్ నుంచి ఒక ప్రాంతాన్ని లాగేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. లాగేసుకున్న తర్వాత అరబ్ నేషన్స్ అన్ని కలిపి ఒక తీర్మానం చేసుకుంటాయి. ఎక్కడంటే ఇప్పుడు మనం సూడాన్ గురించి మాట్లాడుతున్నాం చూసారా, సూడాన్ లో అందరూ కలుస్తారండి. అందరూ కలిసి ఒక మీటింగ్ చేసుకుంటారు. దానిలో 3 నోస్ చెప్తారు. దేనికి నోస్? నో పీస్, నో పీస్ విత్ ఇజ్రాయిల్, నో టాక్స్ విత్ ఇజ్రాయిల్, నో రికగ్నిషన్, నో రికగ్నిషన్ ఆఫ్ ఇజ్రాయిల్. 3 నోస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళందరూ మాట మీద ఉంటారా అంటే మొదట మాట ఎవరు తప్పుతారండి? ఈజిప్ట్ తప్పుతుంది. మొదట మాట 1967లో 1967లో ఈ నోస్ అనేవి చేసుకుంటే 1979 లో ఈజిప్ట్ అనేది ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, మా ల్యాండ్ మాకు ఇచ్చేసే, నువ్వు దేశం అని నీ కంట్రీని మేము రికగ్నైజ్ చేస్తాము అని చెప్పి మొదట పీస్ డీల్ చేసుకుంటుంది. ఈజిప్ట్ అనేది కూడా ఒక అరబ్ ఇస్లామిక్ నేషన్ అన్నమాట. సెకండ్ ఎవరండి? జార్డాన్. ఇప్పుడు ఇక్కడ జార్డాన్ ఉంది చూసారా, జార్డాన్ కూడా వస్తుంది ఇజ్రాయెల్ దగ్గరికి. ఇది కూడా ఏం చెప్తుంది, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇది ఏదైతే వెస్ట్ బ్యాంక్ ఉందో వెస్ట్ బ్యాంక్ లో పాపం పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేసే అథారిటీ, దీన్ని మేము రికగ్నైజ్ చేస్తాము అని చెప్తుంది. సో జార్డాన్ పని జరుగుతుంది. ఇప్పుడు మూడోసారి యుఏఈ వస్తుంది, పీస్ డీల్ చేసుకుంటుంది. ఎవరితో? ఇజ్రాయెల్ తో. యుఏఈ కూడా ఏముంటుంది, ఎప్పుడో మా తాతల కాలంలో అయింది కదా, అయిపోయింది, ఏదో అయిపోయింది, సో మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాము, కానీ మేము ఏం చేయాలి అంటే వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకుంటామని చెప్పి ప్లాన్ వేసావు చూసావు, ఆ ప్లాన్ ఆపేసుకోవాలి. ఎప్పుడు వేసారంటే ఈ ప్లాన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడండి? గత ఎన్నికలు, ఇజ్రాయిల్ ఎలక్షన్స్ లో భాగంగా. రైట్. నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఆయన చెప్పారండి, రైట్, వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించేసుకుంటాం, నాకు ఓటేయండి, నాకు గెలిపించండి అని. ప్రజలందరూ ఓట్లేశారు. దాని తర్వాత యుఏఈ ఏం చెప్పింది, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకోకూడదు, అది పాలస్తీనా వాళ్ళకే ఉంచండి అని చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత 4th వన్ ఎవరు? బహ్రెయిన్. 5th మొన్నటికి మొన్న ఎవరు చేసుకున్నారు? సూడాన్ పీస్ డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. సూడాన్ ఎందుకు చేసుకుందో తెలుసా? పోనీ పీస్ డీల్ ని బ్రోకర్, లాస్ట్ 3 పీస్ డీల్ ని బ్రోకర్ ఎవరు చేశారు తెలుసా? యుఎస్ సార్. యుఎస్ చేయడం అనేది జరిగింది. రైట్, యుఎస్ చేయడం అనేది జరిగింది. గుడ్. రైట్. సూడాన్ కి ఏంటి అంటే, యుఎస్ కి ఏం కావాలి అంటే ఇజ్రాయిల్ ని రికగ్నైజ్ చేయడం కావాలి, అరబ్ నేషన్స్ అన్ని.
సూడాన్ ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేస్తే యుఎస్ ఏం చేస్తుంది అంటే శాంక్షన్స్ అనేవి సూడాన్ మీద ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ నుంచి సూడాన్ ని తీసేస్తుంది. అసలు యుఎస్ ఎందుకండి వీళ్ళ మధ్యలోకి వస్తుంది చెప్పండి? ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఏంటి యుఎస్ కి? వై ఇంత తాపత్రయపడుతుంది ఎందుకు? ఏంటండి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, అది ట్రంప్ కి విన్ కదా సార్. ట్రంప్ కి ఎందుకు విన్ అవుతుంది? పీస్ వాళ్ళ మధ్యలో పీస్ పెట్టాలని ఎప్పటి నుంచో ట్రంప్ ఏం చేస్తున్నాడు. వీళ్ళ మధ్యలో పీస్ పెడితే ట్రంప్ కి మరి ఓట్లు పడతాయా? అవును సార్. ఎందుకు పడతాయి? డిప్లొమాటిక్ విన్. డిప్లొమాటిక్ విన్ అయితే జనాలు ఓట్లేస్తారా? జనాలు వాళ్ళ సంక్షేమం చేస్తే కదా వాళ్ళకి ఓట్లేస్తారు, వెల్ఫేర్ చేస్తే కదా ఓట్లేస్తారు. ఆధిపత్యం కోసం సార్. ఏంటమ్మా? ఆధిపత్యం యుఎస్ ఆధిపత్యం కోసమా? జ్యూసా? కాదు కాదు, చెప్తాను చూడండి. యుఎస్ అనేది మనకి సెంట్రల్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉందో, సెంట్రల్ ఏషియా ప్రాంతంలో యుఎస్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రూప్స్ ని చాలా వరకు డిప్లాయ్ చేస్తుందండి. ఎందుకు? సెంట్రల్ ఏషియా ప్రాంతంలో పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం, శాంతి కోసం. అందరూ మ్యూట్ చేసుకోవాలి తల్లి, అందరూ. రైట్. పీస్ అనేది సెంట్రల్ ఏషియాలో పీస్ కావాలి కాబట్టి ట్రూప్స్ ని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చే ముందు ఒక ప్రామిస్ చేస్తాడు అందరికి, ట్రూప్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ, సోల్డియర్ ఫ్యామిలీస్ అందరికి, వీళ్ళందరినీ మీ దగ్గరికి తీసుకొస్తాను, రైట్, మిమ్మల్ని మీతో కలుపుతాను అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. అందుకోసం అని చెప్పి అప్పుడు సోల్డియర్ ఫ్యామిలీస్ అన్ని ట్రంప్ ని గెలిపించడం అనేది జరుగుతుంది లాస్ట్ ఎలక్షన్స్ లో. రైట్. తాలిబన్స్ తో మొన్న శాంతి ఒప్పందం చేసుకున్నారు, ఎందుకో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లోని పీస్ డీల్ తో. ఎందుకు అంటే యుఎస్ ట్రిప్స్ అనేవి మళ్ళీ యుఎస్ కి వెనక్కి వెళ్ళిపోతాయి, సోల్డియర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు వాళ్ళందరూ. అప్పుడు ఏమవుతుంది? ట్రంప్ కి పొలిటికల్ గా విన్ అవుతుందా లేదా? yes, this is the major reason. రైట్. పర్ఫెక్ట్. సో అందరికి అర్థమైందమ్మా మొత్తం కదా? సార్ ఆ ట్రూప్స్ ది అర్థం కాలేదు సార్. యుఎస్ అనేది సెంట్రల్ ఏషియాలో ఈ టెర్రరిజం ఏదైతే ఉంటుందో టెర్రరిజం ని పూర్తిగా రూపుమాపడానికి సైనికుల్ని సెంట్రల్ ఏషియన్ నేషన్ లో డిప్లాయ్ చేస్తుందమ్మా. రైట్. వీళ్ళందరూ ఇంటికి దూరంగా ఉంటారు సైనికులందరూ. ట్రంప్ వచ్చే ముందు ఏం చెప్తాడంటే యుఎస్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో సోల్డియర్ ఫ్యామిలీస్, వాళ్ళందరికీ ఒక ప్రామిస్ చేస్తాడు, నాకు ఓటేయండి, మీ వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొస్తాను, మన వాళ్ళు అక్కడెందుకు దూరంగా ఉండడం ఎందుకు, ఫ్యామిలీకి దూరంగా అని ట్రంప్ చెప్తాడు. సో వీళ్ళందరూ ట్రంప్ కి లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటేశారు. నవంబర్ లో ఎలక్షన్స్ వస్తున్నాయా? మరి వీళ్ళందరూ ఈ ముందు ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఓటేయాలంటే ఏం చేయాలి? తన ప్రామిస్ నిలబెట్టుకోవాలా లేదా ట్రంప్? సో ఈ ట్రూప్స్ అనేవి వెనక్కి రావాలి. ట్రూప్స్ ఎప్పుడు వెనక్కి వస్తాయి? సెంట్రల్ ఏషియాలో పీస్ అనేది ప్రివైల్ అయినప్పుడు వస్తాయి. సెంట్రల్ ఏషియాలో పీస్ అనేది ఎప్పుడు ప్రివైల్ అవుతుంది? సెంట్రల్ ఏషియాలో ఈ జియో పొలిటికల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా పోవాలి. రైట్. సెంట్రల్ ఏషియాలో ఇంబ్యాలెన్స్ దేందో అలా ఉంది. ముందు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వల్ల ఉంది, అది అందరికీ తెలిసిందే. రైట్. ఇంకొక మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇరాన్ సౌదీ కాన్ఫ్లిక్ట్ ఒకటి నడుస్తుంది, దాంతో పాటు ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి నడుస్తుంది. రైట్. ఈ కాన్ఫ్లిక్ట్ అన్ని పోయింది అనుకోండి, సెంట్రల్ ఏషియాలో పీస్ ప్రివైల్ అవుతుంది. చెప్పండి అమ్మా. సార్ ఒక కంట్రీకి సంబంధించినటువంటి ట్రూప్స్ అంటే ఇప్పుడు యుఎస్ ట్రూప్స్ ఇక్కడ పెట్టారు కదా సార్, అంటే ఏ విధంగా సార్? అంటే ఏదైనా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ట్రూప్స్ ని ఇక్కడ అరేంజ్ చేస్తారా సార్? లేదమ్మా. ఒసామా బిన్ లాడెన్ తెలుసా? ఒసామా బిన్ లాడెన్ తెలుసా? బ్యాక్ ఇన్ వే బ్యాక్ అమెరికా మీద ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేస్తాడు, మీకు తెలుసా? ట్విన్ టవర్స్ కూల్ చేస్తాడు తెలుసా? ఈ ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేసిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఆశ్రయం పొందుతాడంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఆశ్రయం పొందుతాడు. ఒసామా బిన్ లాడెన్ కి ఆ అసైలం ఇచ్చింది ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ ఎవరు అంటే తాలిబన్స్. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పరిపాలించే వాళ్ళు. సో యుఎస్ చక్కగా అడుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అయిన తాలిబన్లకి, ఒసామా బిన్ లాడెన్ మాకు అప్పగించండి, మాకేం ప్రాబ్లం లేదని.
ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ డినై చేస్తుంది, ఒసామా బిన్ లాడెన్ మేము ఇవ్వమని చెప్తుంది. అప్పుడు యుఎస్ ఏం చేస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుంది, రైట్? అప్పుడు తాలిబాన్ల యొక్క ప్రభుత్వాన్ని కూల్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్, ఆ ఫార్మల్ గవర్నమెంట్ ని పట్టం ఎక్కిస్తుంది. దాంతో పాటు అక్కడ పీస్ ప్రివైల్ చేయడానికి, ముఖ్యంగా ఆల్ ఖైదా ఏదైతే ఉందో ఆల్ ఖైదా ని కంప్లీట్ గా అక్కడ నుంచి తీసేయడానికి యుఎస్ ట్రూప్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో డిప్లాయ్ చేస్తుంది. దీనికి అవకాశం ఎవరిస్తారు? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఇస్తుంది, రైట్? అందుకే మన ఇండియా కూడా తాలిబాన్లు వస్తే తర్వాత మన ఇండియా మీద అటాక్స్ పెరుగుతాయి కాబట్టి ఇండియా ఈ పీస్ డీల్ ఏదైతే ఉందో బయటికి పీస్ డీల్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పినప్పటికీ ఇండియాకి ఇష్టం లేదు పీస్ డీల్. ఫార్మల్ గవర్నమెంట్, ఇండియా ఆల్వేస్ ట్రై ఫర్ ఆఫ్ఘాన్ ఓన్డ్ ఆఫ్ఘాన్ లెడ్ గవర్నమెంట్ కోసమే ఇండియా అనేది ప్రయత్నిస్తుంది. టూకీగా చెప్పాను, అర్థమైందా? వరల్డ్ హిస్టరీలో మాట్లాడినప్పుడు మాట్లాడతాను ఇంకా డీటెయిల్డ్ గా. క్లియర్ అమ్మా? ఎవరు అడిగారు? ఓకే సార్, క్లియర్ సార్. యా, ఎస్ సార్. డన్. సో ఆన్సర్ ఏంటి దీనికి? ఓన్లీ 2. ఓన్లీ. ఆన్సర్ చేయండి అమ్మా. విత్ రిఫరెన్స్ టు పోలియో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Skeletal system correct. Person to person through correct. WHO India received 1 and 2 only. A sir. India 2014. One and two only, ah? Yes sir. Others? మిగిలిన వాళ్ళు ఆన్సర్ చేయట్లా. Polio is a crippling and potentially deadly viral infectious disease that affects the skeletal system. Correct andi? Correct sir. Nervous system అయ్యా అనుకున్నా. Nervous system. Yes. Right. The virus is transmitted by person to person mainly through fecal oral route. Correct ఆ తప్ప? Correct sir. Right. India received polio free certification by WHO ఎప్పుడు? 2014 sir. ఎందుకండి WHO ఇచ్చింది ఇండియాకి? పోలియో ఫ్రీ 2014లో లేవా? 3 స్టెయిన్స్ మొత్తం ఇండియాలో 0 కేసెస్ సార్, అందుకని. ఎగ్జాక్ట్లీ. 2012, 2013, 2011 ఈ 3 ఏళ్ళు లేవు కాబట్టి 2014లో ఇచ్చింది. ఏమిచ్చింది? పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ అనేది WHO ఇవ్వడం అనేది జరిగింది. రైట్. స్టేట్మెంట్ 3 తప్ప కరెక్టా? తప్పు సార్. తప్పు. వెరీ గుడ్. సో 1 and 3 తప్పు, 2 కరెక్ట్. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందండి ఇది? 24 అక్టోబర్ వరల్డ్ పోలియో డే సార్. వెరీ గుడ్. 24th October వరల్డ్ పోలియో డే. వరల్డ్ పోలియో డే. రైట్. క్లియర్ అమ్మా అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకు 24th October ని సెలబ్రేట్ చేస్తారు వరల్డ్ పోలియో డేగా? సార్ ఆ రోజు ఒక ఆయన బర్త్డే ఉంది సార్, ఆయన వ్యాక్సిన్ తయారు చేస్తాడు సార్, పేరు గుర్తు రావట్లేదు. ఆయన పేరేంటి సార్? సాల్క్, జోనాస్ సాల్క్. జోనాస్ సాల్క్.
రైట్. ఈయన పోలియో వ్యాక్సిన్ అనేది కనిపెడతాడు. ఈయన తాలూకా బర్త్డే కాబట్టి ఇలా కమెమరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సురేఖ, సార్ నేను ఏ సోర్సెస్ లో తీసుకుంటున్నానో నీకు ఎవరైనా ఏమైనా లీక్ చేశారా? నో సార్, అది నేను చదివాను సార్. Okay, వరల్డ్ పోలియో, చదివావమ్మా. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ స్టిల్ ఇంకా ఉన్నాయి సార్, వాటిలో ఇంకా స్ట్రెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే 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 రైట్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తాను అందరికి. క్లియర్ సార్. పర్ఫెక్ట్. చెప్పండి. విత్ రిఫరెన్స్ టు సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? రొటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ? రీయూజ్, రీమ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం సార్. రీయూజ్, రీసైకిల్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏ ఎకానమీలో అయితే చలామణి అవుతాయో దానిని ఏమంటాము? సర్క్యులర్ ఎకానమీ అంటాం. సో రీసైకిల్ అండ్ రీయూజ్ రాగానే మీకు ఒక పదం అనేది మైండ్ లో తట్టాలి. ఏంటా పదం? సస్టైనబుల్. వండర్ఫుల్. సస్టైనబిలిటీ, సుస్థిరత. రైట్. సో సస్టైనబిలిటీకి సంబంధించినటువంటి ఎకానమీ ఏంటి అంటే క్వశ్చన్ ఏం చెప్తారు? సర్క్యులర్ ఎకానమీ అంటారు. రైట్. పర్ఫెక్ట్. ఈ మధ్య ఇంకొక ఎకానమీ న్యూస్ లోకి వచ్చింది, చెప్పండి ఏంటా ఎకానమీ? గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏంటమ్మా? సార్ ఎంప్లాయర్ కి ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ అనేది ఉండదు సార్. ఫార్మల్ రిలేషన్షిప్ అనేది ఉండదు, ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ ఉంటుంది. రైట్. అంటే ఒక కాంట్రాక్ట్ మీద ఇలా వచ్చి అలా పనిచేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంట్లో ఫ్యూజ్ పోయింది అనుకోండి, మామూలుగా ఏం చేస్తాం, నేనైతే మా ఇంట్లో నేనే పెట్టుకుంటాను. కానీ కొంతమందికి పాపం ఫ్యూజ్ పెట్టడం కూడా రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వచ్చారా వాళ్ళు లైవ్ లోకి? మర్చిపోయాను. రాలేదు సార్. ఓకే. ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలక్ట్రీషియన్ పిలుస్తారు. ఎలక్ట్రీషియన్ పిలిచి ఎలక్ట్రీషియన్ కి డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. సో ఆ చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్కర్స్, ఎటువంటి ఇది లేని వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ అన్న గిగ్ వర్కర్స్ అన్న ఒకటేనండి? చెప్పాలి. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటి? వితౌట్ కాంట్రాక్ట్. గిగ్ వర్కర్స్ అంటే సార్ ఒక్కటే సార్, ఒక ప్లాట్ఫామ్ లోనే కదా సార్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో రెండు ఒకటే అంటారు? కాదు సార్. ప్లాట్ఫామ్ వర్కర్స్ ఫిక్స్డ్ శాలరీయా? అయ్యో కాదు. టాపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, చెప్తాను చూడండి. ఏం లేదు. బాబోయ్ ఎలా వచ్చిందేంటి? అయ్యో. రైట్. ఈ పెద్దది ఉంది చూసారు, ఇది గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్. ఈ చిన్నది ఉంది చూసారు, ఇది ప్లాట్ఫామ్ వర్కర్స్. నేను ఇలా చెప్పాను, నా ఆన్సర్ జస్టిఫై చేయండి. నా స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. అదొక పార్ట్ సార్ గిగ్ ఎకానమీలో. యా, ప్లాట్ఫామ్ వర్కర్స్ అనే వాళ్ళు గిగ్ వర్క్ ఎకానమీలో ఒక పార్ట్స్. సో ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరూ గిగ్ వర్కర్స్ అవుతారు.
కానీ గిగ్ వర్కర్స్ అందరూ ప్లాట్ఫామ్ వర్కర్స్ అవుతారా? సార్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఏంటి అంటే అర్థం ఏంటి అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పనిచేసే వాళ్ళు, స్విగ్గీ అనే ఒక ప్లాట్ఫామ్, జొమాటో అనే ప్లాట్ఫామ్, లేకపోతే సపోజ్ ఒక ఓలా అనే ప్లాట్ఫామ్, ర్యాపిడో అనే ప్లాట్ఫామ్, అలా పనిచేసే వాళ్ళందరూ ప్లాట్ఫామ్ వర్కర్స్ అవుతారండి. వాళ్ళకు కూడా ఫార్మల్ రిలేషన్షిప్ ఉండదు. వాళ్ళు ఒక కాంట్రాక్ట్ మీద వస్తారు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు బయటికి. కానీ గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద పని చేయొచ్చు, చేయకపోవచ్చు. సపోజ్ ఏం చెప్పాను, యా బిగ్ వర్డ్, వెరీ గుడ్. ఒక డైమెన్షన్ కాస్త ఎక్కువ ఉన్నటువంటి వాడు బ్రాడ్ టర్మ్. గిగ్ ఎకానమీలో ఏం జరుగుతుంది, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళు కూడా వస్తారని చెప్పాను, రైట్? నాకు ఒక ప్లాట్ఫామ్ అక్కర్లేదు, నేను సందు చివరున్న అబ్బాయిని కూడా పిలుచుకోవచ్చు, రైట్? వాళ్ళని కూడా గిగ్ వర్కర్సే అంటారు. సో మీకు తేడా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? డన్. సో సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇట్ గెట్స్ రీయూజ్డ్, రీమాన్యుఫ్యాక్చర్డ్ అండ్ రీసైకిల్డ్. కరెక్టా తప్ప? కరెక్ట్. Circular economy initiatives in India are undertaken by the National Productivity Council. Correcta tappa? Correct. ఇది నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది చూసుకోవడం అనేది జరుగుతుంది. దీని ఇనిషియేటివ్స్ ఇవన్నీ వాళ్ళే ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్పిసి అనేది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందో చెప్పగలరా ఎవరైనా? Ministry of Commerce and Industry, right? Clear and andarki? So answer enti? Both 1 and both 1 and 2. Yeah. Shall I move to the next question? Yes sir. Yes sir. With reference to Indian tsunami early warning system, consider the following statements, Amma. Second, correct. It also provides the services for Indian Ocean. It is based in Chennai. Gujarat. It is based in Chennai. It was established by the Ministry of Earth Sciences. It also provides the service. One matram kaadanu sir. 2 and 3 sir. One pakka kaadu sir. One pakka kada? Orissa anukunta. Orissa antara? Endade chadivan sir మీరు. 2 and 3 అంటున్నారు, రైట్? చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ చెన్నై కాదండి, ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంటుంది, రైట్? ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఏ ఆఫీస్ లో ఉంటుంది అంటే ఇన్కాయిస్, తెలుసా? ఇండియన్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వీస్, రైట్? ఈ ఇన్కాయిస్ ఏదైతే ఉందో, ఇన్కాయిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ ఆఫీస్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2007లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్ లో ఉండడం అనేది జరిగింది కాబట్టి మొదట ఆప్షన్ తప్పు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. కరెక్టా? Yes sir. Incois was established by the Ministry of Earth Sciences. Correct? Indian tsunami early warning system was established by the Earth Sciences, Ministry of Earth Sciences. Correct? కాదండి, చాలా ఆర్గనైజేషన్స్, రైట్? మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్, రైట్? సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, వీళ్ళందరూ కలిపి దీన్ని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది, రైట్? ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద సర్వీసెస్ ఫర్ ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్. కరెక్టా తప్ప? కరెక్టే సార్.
రైట్. ఎప్పుడు దీనికి ఇది ఇవ్వడం అనేది జరిగింది? ఈ అర్హత ఎప్పుడు ఇచ్చారు? ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ కి హెల్ప్ చేయమని ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? యునెస్కో ఫుల్ ఫామ్ చెప్పాలి అందరూ. యునైటెడ్ నేషన్స్. అది తెలుసమ్మా అందరికి. చెప్పాలి. యునైటెడ్ నేషన్స్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇది కూడా చెప్పలేకపోతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, రైట్. దీనిలో ఉన్నటువంటి ఐఓసి ఏదైతే ఉందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది, రైట్. ఐఓసి అంటే ఏంటండి? ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్. సారీ, వెరీ గుడ్. ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది, రైట్. ఎప్పుడు ఇచ్చారు ఈ అర్హత అంటే 2011లో ఇవ్వడం అనేది జరిగింది, 2011లో. సో ఓన్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఆస్ట్రేలియాకు కూడా మనమే ఇస్తాం. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ నుంచి వార్నింగ్స్ అనేవి ఆస్ట్రేలియాకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆస్ట్రేలియా కంటే మన సిస్టమ్స్ అనేవి సోఫిస్టికేటెడ్ గా ఉన్నాయి, రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? Sir, INCOIS 1999 sir. 99 established. 1999 Hyderabad. 1999, 1999 exactly. Okay sir. Yep. Consider the following statements. మీరు ఇయర్స్ అనేవి ఎలా ఇయర్స్ అడగరు యూపీఎస్సీలో. ఇలాంటివి ముఖ్యంగా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని. బట్ ఏం అడుగుతారంటే క్రొనాలజీ అడుగుతారు, అరేంజ్ చేయమంటారండి, రైట్. సో అందుకోసం అని చెప్పి మీకు ఒక అట్లీస్ట్ ఐడియా ఉండాలి ఏ టైంలో వచ్చింది, ఎందుకు వచ్చిందో. మీకు వై అనేది ఆన్సర్ తెలిస్తే వెన్ అనేది తెలిసిపోతుంది. దాని నీడ్ ఏంటి, ఎందుకు పెట్టారనే ఆన్సర్ మీకు తెలియాలి. ఇది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The impeachment process is used for the removal of judges of the Supreme Court only. First one, Article 121 bars any discussion in Parliament with respect to the conduct of any judge of the Supreme Court or of the High Court. ఫస్ట్ వన్ అయితే రాంగ్ సార్, ప్రెసిడెంట్ కి కూడా ఉంటుంది సార్. ఓన్లీ అన్నాడు కదా సార్. ఓకే, ఫస్ట్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఒక్కటే కాదు, ఇంకెవరినండి? ప్రెసిడెంట్. ఇంకా జడ్జెస్ ఆఫ్ హైకోర్టు కూడా, హైకోర్టు జడ్జెస్ కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కి ఎంత మెజారిటీ ఉండాలి? యా, స్పెషల్ మెజారిటీ ఉండాలి. 2/3. 2/3 ఆఫ్ ప్రెసెంట్ ప్లస్ ఓటింగ్. యా, ఎంత మంది ఆ రోజు హౌస్ లో ప్రెజెంట్ అయ్యారో ప్లస్ ఓటింగ్. ఒక హౌస్ లో ఉంటే సరిపోతుందా, 2 హౌసెస్ లో కూడా ఉండాలా? బోత్ హౌసెస్ సార్. ఎగ్జాక్ట్లీ, బోత్ హౌసెస్. 2 హౌసెస్ లో కూడా ఈ మెజారిటీ ఉండాలి. మీకు మెజారిటీ గురించి తెలియకపోతే టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అని సురేష్ సార్ ఫస్ట్ లో క్లాస్ చేశారు పాలిటీలో. ఒక్కసారి అది చూస్తే మీకు ఏ మెజారిటీలు ఉంటాయి, ఎలా ఉంటాయని డీటెయిల్డ్ గా తెలిసిపోతుంది, రైట్. గుర్తుపెట్టుకోండి. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కి ఫస్ట్ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ఒకటి ఇది చేయాలి, రైట్. ఎవరు చేస్తారు ఇంపీచ్మెంట్ మోషన్ అనేది? పార్లమెంట్ చేస్తుంది, రైట్. పార్లమెంట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఎసెంట్ ఉన్న తర్వాత పార్లమెంట్ ఓటింగ్ జరిగిన తర్వాత, అంటే బోత్ హౌసెస్ లో ఓటింగ్ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదిస్తే
అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల్ని మనం తీస్తాం, లేకపోతే తీయం. ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జడ్జెస్ ఎవరైనా ఇంపీచ్మెంట్ గురయ్యారా ఇప్పటి వరకు చరిత్రలో? నో వన్నా? ఎగ్జాక్ట్లీ, ఇప్పటి వరకు ఎవరు అవ్వాల. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో తెలుసా ఇది? సార్ ఎలక్షన్ కమిషన్ మన సీఎం సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం లెటర్ రాయడం అనేది జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, అందుకోసమని న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సరే చూడండి, సెకండ్ వన్, ఆర్టికల్ 121 బార్స్ ఎనీ డిస్కషన్స్ ఇన్ పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద కండక్ట్ ఆఫ్ ఎనీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఆఫ్ ద హై కోర్ట్. కరెక్టా తప్ప? మన చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో ఇలా తప్పులు జరుగుతున్నాయని? లెటరే ఎందుకు రాశారు? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అనేది జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ అనేది ఇస్తుంది, రైట్? ఆర్టికల్ 121 ప్రకారము పార్లమెంటులో జడ్జిల తాలూకా కండక్ట్ గురించి ఎటువంటి డిస్కషన్స్ అనేవి జరపకూడదు. దాంతో పాటు ఆర్టికల్ 211 అని ఒకటి ఉంది. ఆర్టికల్ 211 వల్ల ఆర్టికల్ 211 ఏం చేస్తుంది అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎటువంటి డిస్కషన్స్ జరపకూడదు. ఎవరి గురించి అండి? హైకోర్టు జడ్జెస్ గురించి, సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి ఎటువంటివి జరపకూడదు. అందుకే మన సీఎం గారు చేశారా అసెంబ్లీలో ఏమైనా అన్నారా జడ్జిల్ని? రైట్. సో సెకండ్ వన్ కరెక్టా తప్ప? కరెక్ట్. సో ఆన్సర్ 2 ఓన్లీ. క్లియర్ అయిందమ్మా? Yes, sir. Yes, sir. ప్రశాంత్ అనుకుంటా, ప్రశాంత్ ఆర్ పునేష్. మీరు అడగమాకండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్ప సార్ మన సీఎంది తప్ప అని నాకు అడగమాకండి, ఓకేనా? మామూలుగా కాన్ఫ్లిక్ట్ జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ ఎట్లుంటుంది అనే ప్రాసెస్ అంతే సార్. యా. నెక్స్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చైల్డ్ కేర్ లీవ్. First statement wrong. Women employees having minor children. Correct. See, sir. Recent గానే న్యూస్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయగలగాలండి. మీది తప్పు అని నాలుగు ఖర్చుకుంటారు చూడండి, అప్పుడు మీకు ఆ క్వశ్చన్ గుర్తుంటుంది. అందుకే ఆన్సర్ చేయమని చెప్తాను. మీరు తప్పు చేస్తే మీకు ఆ క్వశ్చన్ ఇంకా బాగా గుర్తుంటుంది. అయ్యో అనిపిస్తుంది చూసారా తప్పు చేసినప్పుడు, అది మీకు హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేయకుండా ఇలాగే సెషన్ వింటూ ఉన్నారు అనుకోండి, మర్చిపోతారు క్వశ్చన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏం నేర్చుకుంటారో మర్చిపోతారు పక్కగా. ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ. రామ్ సాయి ఆప్షన్ డి 1 2 3 కరెక్ట్. ఓకే. చైల్డ్ కేర్ లీవ్ అంటే ఏంటండి? పేరులోనే ఉంది, పిల్లల సంరక్షణ, పిల్లల్ని చూసుకోవడానికి, రైట్? పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉమెన్ ఒక్కరిదేనా? నేను అడుగుతున్నానయ్యా. ఇద్దరిది సార్. ఇద్దరు చూసుకోవాలి కదా పిల్లలు పుడితే. మరి గవర్నమెంట్ ఉమెన్ కి ఒక్కరికే ఇస్తుందా? నో సార్, ఇద్దరికి ఇచ్చింది. అది డిస్క్రిమినేట్ చేయడం కదా, కాదా? ఆర్టికల్ 14 సపోర్ట్ చేస్తుందా? నేను లీవ్ గురించి మాట్లాడట్లేదు, లీవ్ ఇచ్చే కంఫర్ట్ గురించి నేను మాట్లాడట్లేదండి. పిల్లల్ని చూసుకునే కష్టం గురించి మాట్లాడుతున్నాను, ఆ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. కష్టం ఒక్క ఆడదే పడాలా? కాదు కదా. ఆర్టికల్ 14 ఒప్పుకోదు కదా, రైట్? ఈక్వాలిటీ అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా, రైట్? సో ఇది అనేది ఉమెన్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, మెన్కి కూడా ఇచ్చారు పిల్లల్ని చూసుకోవడానికి, రైట్? సో 1 తప్పు, రైట్? సెకండ్, ఇది ఉమెన్ ఎంప్లాయీస్ హ్యావింగ్ మైనర్ చిల్డ్రన్ మే బి గ్రాంటెడ్ చైల్డ్ కేర్ లీవ్
ఫర్ ఎ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 2 years డ్యూరింగ్ దేర్ ఎంటైర్ సర్వీస్. కరెక్టా తప్ప? కరెక్టే సార్. 190 days. నో సార్ 190 days సార్. పీరియడ్ చూడలేదు సార్. 190 days పీరియడ్స్. ఏంటమ్మా? 6 months అనుకుంటా. సర్వీస్ మొత్తం మీద ఎంటైర్ సర్వీస్ 2 years తీసుకోవచ్చండి. ఫర్ మాక్సిమం ఆఫ్ 2 years 730 days వరకు వాళ్ళు తీసుకోవచ్చు. ఫస్ట్ 1 year కంప్లీట్ 100% శాలరీ అనేది ఇస్తారు లీవ్ పెట్టినప్పటికీ. సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం 80% శాలరీ అనేది వాళ్ళకి లభిస్తుంది. రైట్? సో సెకండ్ ఆప్షన్ కరెక్టా తప్ప? కరెక్టే సార్. కరెక్ట్. సింగిల్ మేల్ పేరెంట్స్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్స్ కెన్ ఆల్సో అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్. తప్ప కరెక్టా? కరెక్టే సార్. కరెక్టే సార్. ఏంటండి? కరెక్టే సార్. కరెక్ట్ సార్. ప్రైవేట్ సెక్టర్ పక్కాగా ప్రైవేట్ ఎవరైనా పిల్లలే సార్ రీసెంట్ గా ఇచ్చారు సార్. రీసెంట్ గా ఇది వచ్చింది సార్ న్యూస్ లోకి. ఎక్కడ చదివాను గుర్తు రావట్లేదు సార్, కానీ చదివినట్టు గుర్తు సార్. ఓన్లీ మేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇది వర్తించడం అనేది జరిగిందండి. రైట్? ఫర్ నౌ. ఓకేనా? విడోవర్స్ కానీ అన్మ్యారీడ్ ఎంప్లాయీస్ కానీ డైవర్సీస్ కానీ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇంకా ఎనాక్ట్ చేయలేదు. సో థర్డ్ ఆప్షన్ తప్పు. ఇక్కడ 2 ఓన్లీ ఉందా? లేదు సార్. ఓ ఆన్సరే లేదా? ఓకే, ఇది B2 ఓన్లీ పెట్టుకోండి. ఓన్లీ గవర్నమెంట్. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అమ్మా, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రీసెంట్ గా తీసుకురావడం అనేది జరిగింది. సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ న్యూస్ లోకి? ఏంటమ్మా? ఇది సడన్ గా న్యూస్ లోకి ఎందుకు వచ్చింది సార్? రీసెంట్ గా మేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎలిజిబుల్ చేశారు. ఉమెన్ ఎంప్లాయీస్ కి ఎలిజిబుల్. ముందుటి వరకు ఉమెన్ ఒక్కరికే ఉండేది. రీసెంట్ గా మేల్ ఎంప్లాయీస్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎస్ సార్. అందుకు న్యూస్ లోకి వచ్చింది. యా. నెక్స్ట్, పింక్ కలర్ జాబ్స్ అంటే ఏంటో తెలుసా? సార్ చెప్పారు. గుర్తురాట్లేదు సార్. పింక్ కాలర్, బ్లూ కాలర్ చెప్పారు సార్. నర్సింగ్, దాంతో పాటు రిసెప్షనిస్ట్లు, బేబీ సిట్టింగ్, ఈ జాబ్స్ అన్ని ఎవరు చేస్తారండి? గర్ల్స్, లేడీస్. ఎందుకు వాళ్ళకి ఇలాంటి వీక్ జాబ్స్ ఇస్తారు? వై? మెన్కి ఎందుకు ఇవ్వరు? రైట్. I want you guys to answer this question. ఇది మీరు ఏం చేస్తారంటే పేషెన్స్ ఉంటారు. ఏంటమ్మా? పేషెన్స్ ఎక్కువనా? ఎంత పాజిటివ్ గా చెప్పారో సార్. నెగిటివ్ కోణంలో చూసినప్పుడు ఫిజికల్ గా పవర్ ఎక్కువ ఉంటది కదా సార్ మెన్కి. అందుకని ఫిజికల్ గా పవర్ ఉంటుంది. చెప్పండి అమ్మా. సాలరీ కోణంలో చూసినప్పుడు లేడీస్ తక్కువ సాలరీ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం. అది సొసైటీ తీసుకొచ్చేసింది. వాళ్ళు వీటికే సిద్ధపడాలి, ఇంకా తప్ప ఏం చేయకూడదు. అందుకే ఉమెన్ ఎవరైనా ఫ్లైట్ ఎక్కారనుకోండి, ఫ్లైట్ డ్రైవ్ ఇది చేశారనుకోండి, పైలట్ గా ఉన్నారనుకోండి, మనకి అబ్బో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? సొసైటీ మనకి మెల్లగా తెలియకుండా ఇంజెక్ట్ చేసేసింది, ఉమెన్ అది చేయకూడదు. రైట్? ఇలాంటివన్నీ, ఇలాంటి మన ఇన్ఈక్వాలిటీస్. బట్ అందరూ ఒకటే. రైట్? ప్రతి ఒక్కరూ ఒకటే. పాపం ఒక ఆడది ఇలా కష్టపడుతూ పిల్లల్ని చూసుకుంటుందా అంటే విచిత్రంగా చూస్తారు. రైట్? మెన్ అలా చూస్తే చూడరు, మగాడిని చూస్తే. మగాడు అసలు అలా ఉండడు కూడా. రైట్? సింగిల్ గా మగాడు ఉంటాడండి, రెండో పెళ్లి చేసుకుంటాడు. రైట్? సో ఇది ఈ పింక్ కాలర్ జాబ్స్ ఎందుకు ఉమెన్ కే ఇస్తారు, మన తాలూకా హిస్టరీ ఏంటి ఒకసారి వీలైతే రీసెర్చ్ చేయండి. ఆన్లైన్ లో మంచి ఉన్నాయి. రైట్? మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. మీకు ఒక మంచి థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, ఇంకేం కాదు. ఇలాంటి వాటి వల్ల మెచ్యూరిటీ కాస్త ఎక్కువ వస్తుంది ఇలాంటి ఆర్టికల్స్ చదువుతూ ఉంటాయి. రైట్? విత్ రిఫరెన్స్ టు బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ BECA
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎందుకు చేశారు? యుఎస్ అండ్ ఇండియా జియోస్పేషియల్ జియోస్పేషియల్ డేటా అనేది షేర్ చేసుకోవడం కోసం. It will help improve the accuracy of Indian missiles in precision strikes. BC is an important precursor to India acquiring armed unmanned aerial vehicles. Answer this question. Only 2 only na? Yes, sir. Naveen C, Lakshmi C. చూద్దాం. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బెకా ఎప్పుడు జరిగింది? 2+2 డైలాగ్ ఎవరెవరి మధ్య జరిగిందండి? 2+2 డైలాగ్ ఇండియా యుఎస్. యుఎస్ ఇండియా మధ్య 2+2 డైలాగ్ ఎప్పుడు మొదలైందో చెప్పగలరా? 2018. 2018 లో ఎక్కడ జరిగిందో చెప్పగలరా? ఢిల్లీ సార్. యా, ఢిల్లీ. వెరీ గుడ్. సారీ. 2019 లో ఎక్కడ జరిగిందో చెప్పగలరా? వాషింగ్టన్. 2020 లో ఢిల్లీ. ఢిల్లీ. రైట్, పర్ఫెక్ట్. ఈ 2+2 డైలాగ్ అంటే ఏంటి? ఎవరెవరు మాట్లాడుకుంటారు? డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, ఈ నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది 2+2 డైలాగ్ గురించి. రైట్. ఈ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ లో భాగంగా ఏం షేర్ చేసుకుంటారు అంటే జియోస్పేషియల్ డేటాని షేర్ చేసుకుంటారు. అంటే జాగ్రఫీకి, మ్యాప్స్ కి సంబంధించినటువంటి డేటా షేర్ చేసుకుంటారు. ఈ మ్యాప్స్ అనే ఉపయోగిస్తే ఏమవుతుంది? ఆ డేటాను ఉపయోగిస్తే ఏం చేస్తారు అవతల కంట్రీస్ షేర్ చేస్తే? చెప్పండి. పాయింట్అవుట్స్ కోసం అక్యురసీ పెరుగుతుంది. మన మిసైల్ ఇలా ఉంది, రైట్. అవతల వాళ్ళ డేటా తెలియకపోయింది అనుకోండి, మనం అవతల వాళ్ళ తాలూకా మ్యాప్ కరెక్ట్ అయినటువంటి గురి లేదనుకోండి, మన మిసైల్ కరెక్ట్ గా స్ట్రైక్ చేయగలదా? ప్రిసైజ్ గా స్ట్రైక్ చేయలేదు. మనం వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చుకున్నాం ఈ డేటాని, ఎక్కడ గురి పెట్టాలి అనేటటువంటి డేటాని తీసుకొచ్చుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మన యాక్యురసీ పెరుగుతుందా? స్ట్రైక్స్ పర్ఫెక్ట్ గా జరగడానికి హెల్ప్ అవుతుందా? రైట్. సో ఆప్షన్ 1 is correct. Becca is an important precursor to India acquiring armed unmanned aerial vehicles. కరెక్టా తప్పా అండి? కరెక్ట్. ప్రిడేటర్ బి లాంటివి ఏదైతే ఉన్నాయో వాటికి ఉపయోగపడడం జరుగుతుంది. ఏవి? మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో యాక్యురసీ, ప్రిసైజ్ స్ట్రైక్స్ కోసం ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్. So Becca is an important precursor to India acquiring armed unmanned aerial vehicles andi. Right? I hope it is clear. Both 1 and 2 is the right answer. Clear am andarki? Yes sir. Yes, sir. Yes, sir. With reference to electronic exchange of custom data, consider the following statements. Electronic exchange. సార్ 2+2 డైలాగ్ లో యుఎస్ తోటి అయింది సార్. యుఏఈ అనేది తెలియదు సార్. Option C, both 1 and 2. Naveen. నేను అందరికీ ఆన్సర్ చేస్తే ఏం యూజ్ అవుద్దో చెప్పాను, అయినా అందరూ ఆన్సర్ చేయట్లేదు. చూసారా, చెప్పిన మాట అస్సలు ఒక్కరు కూడా. సో ఆప్షన్ డి, నైదర్ 1 and 2. యునైటెడ్ స్టేట్స్ తో 2 only.
2+2 డైలాగ్ లో యుఎస్ వర్సెస్ యుఎస్ కింద అయిపోయింది సార్. లో జరిగింది సార్ అది. ఆప్షన్ ఏ చూద్దాం. రీసెంట్ గా 2+2 డైలాగ్ జరిగిందా? ఎస్ సార్. 2+2 డైలాగ్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా ఏదైతే ఉందో అది సైన్ చేశారు. ఎవరెవరు సైన్ చేశారు? 2+2 డైలాగ్ ఎవరికి జరిగింది? ఇండియాకి, యుఎస్ కి. ఇండియా నుంచి ఎవరెవరు చేశారు అంటే ఇండియా పోస్ట్ ఉంది చూసారా మన కొరియర్ సర్వీస్, ఇండియా పోస్ట్, దాంతో పాటు యుఎస్ కొరియర్ సర్వీస్ వీళ్ళు చేశారండి సైన్. వీళ్ళు చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు? వీళ్ళిద్దరు సైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పగలరా ఎవరైనా? చెప్పాలి. ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, లార్జ్ కంపెనీస్ ఉంటాయి, హ్యూజ్ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏ విధంగా చేస్తాయండి? షిప్స్ కానీ వెజల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాడడం అనేది జరిగింది. బికాస్ దే హ్యావ్ దట్ ఎకానమీ, వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు చిన్న కంపెనీస్ ఉన్నాయి. సపోజ్ మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వెళ్ళాలనుకోండి, లేకపోతే ఇంకా చిన్నవి మన తాలూకా కల్చర్ కి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న బిజినెస్ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారనుకోండి, మన తాలూకా ట్రైబల్ పీపుల్ గూడ్స్ కానీ ఏమైనా యుఎస్ వెళ్ళాలనుకోండి. సో దానికోసం ఈజీ మార్గం చేసేందుకు మధ్యలో ఇవి ఎలా వెళ్తాయంటే కొరియర్ సర్వీస్ ద్వారా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? ఆర్డర్స్ కూడా పెద్దగా ఉండవు కాబట్టి. సో ఈ కొరియర్ సర్వీస్ ద్వారా ఏవైతే ఈ గూడ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకుందాము అని చెప్పి రెండు కంట్రీస్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. రైట్. దానిలో భాగంగానే ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏదైతే వెళ్తుందో గూడ్ వెళ్ళక ముందే యుఎస్ లో ఉన్నటువంటి ఎంబసీ ఏదైతే ఉంటుందో దానికి తెలిసిపోతుంది. యుఎస్ నుంచి ఏదైతే యువతలకు వస్తుందో ఇండియాకి, పూర్తిగా డెస్టినేషన్ కి చేరక ముందే ఏ గూడ్ వస్తుంది, దాని తాలూకా ఏ ప్యాకేజ్ లో వస్తుంది, దాని తాలూకా ఇదేంటి అని తెలిసిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? డెలివరీ టైం ఏమవుతుంది? తగ్గుతుంది. అమెజాన్ లో డెలివరీ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది, ఫ్లిప్కార్ట్ లో తక్కువ రోజులు పడుతుంది అనుకోండి. మీరు దేని ప్రిఫర్ చేస్తారు? ఫ్లిప్కార్ట్. సో యుఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యుఎస్ కి టైం తగ్గుతుంది అనుకోండి. అప్పుడు ట్రేడ్ అనేది రెండు కంట్రీస్ మధ్య పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అట్లీస్ట్ యుఎస్ నుంచి తెప్పించుకున్నాం అనే పేరుకైనా జనాలు కొంటారు, అవునా కాదా? వెంటనే వచ్చేసుకుంటే. రైట్. సో ఆ రీజన్ ఏంటి అంటే ట్రేడ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా అనేది చేశారు. ఇండియా పోస్ట్ అండ్ యుఎస్ కొరియర్ సర్వీస్ కూడా కొరియర్ ద్వారా గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి దీన్ని ఇది చేశారు. సో ఇండియా అండ్ యుఏఈ కరెక్ట్ ఆన్సరా? నో సార్, యుఎస్. తప్పు. ఇట్ వుడ్ ఆల్సో ఎలో కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ బిట్వీన్ టూ నేషన్స్. ఇప్పటి వరకు నేనేం చెప్పాను? ఈజీగా టైం తగ్గుద్దని చెప్పాను, కానీ కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదని చెప్పానా? లేదు సార్. ట్యాక్స్ అనేది కట్టకపోతే ఎలా అవుద్దండి? కంట్రీస్ కి కష్టం కదా. సో ఇది తప్పు. సో ఆన్సర్ ఏంటి? నైదర్ వన్ నాట్. లక్ష్మి ఫస్ట్ కరెక్ట్ చెప్పి తర్వాత తప్పు చెప్పేశారు. రైట్. యా, నైదర్ వన్ నాట్ టూ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. అర్థమైందండి అందరికి? అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుందా డే బై డే ఆన్సర్స్ చేయగలుగుతున్నామని? మేము కూడా ఆన్సర్స్ చేయగలం, అప్రోచ్ అవ్వగలుగుతున్నాం అని వస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రిపరేషన్, మీరు లైవ్ సెషన్ అనేది ప్రతిరోజు ప్రతిసారి అటెండ్ అయితే మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో మీరు ఒక బేరీజ్ వేసుకోవచ్చు, ఒక మెజర్మెంట్ అనేది మీకు వస్తుంది. రైట్. లైవ్ సెషన్ అటెండ్ అవ్వండి, ఎక్కువ నేర్చుకుందాం, బాగా నేర్చుకుందాం. రైట్. పర్ఫెక్ట్. మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, ఏవైనా కంప్లైంట్స్ అండ్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా, ఏది ఉన్నా, రైట్, టెక్నికల్ కి, ఫ్యాకల్టీకి, లేకపోతే ఇది ఎలాంటి ఉన్నా, లేకపోతే అదర్ స్టూడెంట్స్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా ఒకసారి నాకు వాట్సాప్ లో పర్సనల్ గా మెసేజ్ పెట్టండి. రైట్. దాంతో పాటు ఇంకేం చెప్పాం, రేపటి నుంచి 7 PM కల్లా చూసుకోండి. డేట్ వైజ్ గా అప్లోడ్ ఉంటుంది.
డేట్ మీద ఫోల్డర్ డేట్ వైజ్ గా ఇది పెడతాము యాప్ లో. డేట్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉంటాయంటే మీకు క్లియర్ గా ఆ రోజు హిందూ అనాలిసిస్ ఉంటుంది, ఆ రోజు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది, ఆ రోజు పీడిఎఫ్ ఉంటుంది, ఆ రోజు టెస్ట్ ఉంటుంది. ఇలా లైన్ గా ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. రైట్. సో సెషన్ ఏం చేద్దామా ఈరోజు? సార్ ఒకసారి హిందూ పేపర్ చూడడం గురించి కొంచెం బ్రీఫ్ గా గైడెన్స్ ఇవ్వరా సార్? హిందూ పేపర్ చూసే విధానం గురించి కొంచెం బ్రీఫ్ గా సార్ ఒక గైడెన్స్ ఇవ్వరా సార్? నేను ఒక టాస్క్ ఇస్తాను, అది చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ అందరికి ఈజీ అయిపోతుంది. ఓకే సార్. సిలబస్ పేపరు ఒక 4 పేజీలు ఉంటుంది సార్. నెట్ లో పీడిఎఫ్ ఉంటుంది, కావాలంటే నేను పంపిస్తాను. సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్లు తీసుకోండి ఫస్ట్. సిలబస్ మీకు చూసినా సరిపోయింది కదా సార్. సిలబస్ మీకు బట్టి ఉండాలి. రైట్? సిలబస్ మీకు దేనికి ఇప్పుడు చిలీ ఉందండి, చిలీ అని చూడగానే మీకు ఫస్ట్ ఐఆర్ అని చెప్పేస్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్. మన చిలీ న్యూస్ వచ్చిందా? కాన్స్టిట్యూషన్ రెఫరెండం గురించి మాట్లాడామా? కానీ ఐఆర్ లో దేనికి సంబంధించింది? కంపారిజన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్. రైట్? మీకు సిలబస్ అనేది బట్టి ఉంటే హిందూ పేపర్ చూడగానే ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ ఆర్టికల్స్ వదిలేయాలో మీకు అర్థమైపోతుంది. రైట్? అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే హెడ్లైన్స్ అన్ని చదవండి. హెడ్లైన్స్ మొత్తం చదవండి. సిలబస్ కి అవసరం లేకపోయినా ఒకటి మీకు ట్రిగ్గర్ చేస్తుందంటే ఆ న్యూస్ చదవండి అండి. హెడ్లైన్ బాగుంది, ఇదేదో చూద్దాం అనిపిస్తే ఆ న్యూస్ వదలొద్దు, చదవండి. అది మీ డేని ఆర్టికల్ ఒక్కటే మీ డేలో ఒక ఎంతూజియాజం తీసుకురావచ్చు, మీ ప్రిపరేషన్ ని మార్చొచ్చు. రైట్? నాకు పొలిటికల్ ఆర్టికల్స్ మన ఆంధ్రాలో ఉన్నట్టు కానీ తెలంగాణలో ఉన్నట్టు నేను చదువుతాను, బికాస్ నాకు అవి ఇష్టం బాగా. సిలబస్ పనికిరావు, నయా పైసాకి పనికిరావు, కానీ నేను చదువుతాను మామూలుగా. సో అలా ఆలోచించండి. రైట్? ఓకే సార్. అక్కడే వస్తుంది సార్ కన్ఫ్యూజన్. అంటే మేము ఆల్రెడీ కొన్ని, అంటే మీ అనాలిసిస్ వీడియో రావడానికంటే ముందే కొన్ని ఆర్టికల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. మేము సెలెక్ట్ చేసుకుని కొన్ని మీ దాంట్లో ఉంటున్నాయి సార్. మేము సెలెక్ట్ చేసుకుంటే కొన్ని అందులో రావట్లేదు. అప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే మేము ఫాలో అవుతున్న ప్రాసెస్ కరెక్ట్ అయినా ఇక్కడ మిస్టేక్ అవుతుందా అనే డౌట్ వస్తుంది. సిలబస్ మీకు గుర్తుంటే 100% మీకు అన్ని తీరిపోతాయండి, అన్ని డౌట్లు తీరిపోతాయి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చూడాలి. ఫస్ట్ మొదట ప్రిపరేషన్ మొదలెట్టే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఏం రాకపోయినా 0 అయినా మీరు చూడాలి. అసలు పేపర్ ఎలా అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు అని మీకు తెలియాలి. ఫస్ట్ గత 5 సంవత్సరాల్లో చూస్తే మీకు ఆర్టికల్ చదివేటప్పుడే దీని మీద క్వశ్చన్ ఎలా రావచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇలాంటి ఆర్టికల్ మీద కదా ఇలా క్వశ్చన్ అడిగాడు, సో ఇలా రావచ్చు అని ఒక ఆర్టికల్ వస్తుంది. సో ఏ డైమెన్షన్ నుంచి చదవాలో మీకు తెలుస్తుంది అదే క్వశ్చన్ ని. రైట్? సో ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, దాని తర్వాత ఏం చేయాలి, సిలబస్ బట్టి కొట్టాలి. సిలబస్ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ సిలబస్. రైట్? ఓకేనా? ఓకే సార్. డన్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.